జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల పేరుతో మొదలయ్యి అది హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారి హిందువుల మీద ఏ విధంగా దాడులు జరిగాయో హిందువులను ఏ విధంగా ఓచుకోతలు కోసారో హిందువుల ఆడబిడ్డల మీద ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా ఎంత కీచుకుల్లాగా ఏ విధంగా అత్యాచారాలు చేశారో మనం అంతా కూడా చూసినాం. కానీ విషయం ఏంటంటే అలాంటి పరిస్థితులు కూడా మన దేశంలో వచ్చిండు. ఏది ఇప్పుడు ఇక్కడ దమ్మున్న ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు లేకపోయినట్లయితే దీనికి సంబంధించి ఉదాహరణలతో సహా కంగనా రనౌత్ ఉన్నారు కదా, ఎవరు ఆమె సినీ నటి, ఇప్పుడు వచ్చేసి ఎంపీగా గెలిచింది. ఆవిడ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. దాన్ని ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. బంగ్లాదేశ్లో ఏర్పడిన అత్యంత భయంకరమైన పరిస్థితులు భారత్లో కూడా ఏర్పడి ఉండేవని కంగనా రనౌత్ సంచలన ప్రకటన చేసినారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు భారత్లో ఏర్పడకుండా అడ్డుకున్నారని చెప్పేసి ఆవిడ తెలియజేశారనమాట. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల రద్దు కోసం అని చెప్పేసి బంగ్లాదేశ్ మొత్తం సర్వనాశనం చేసేలా బంగ్లాదేశ్ బయట ఉన్న శక్తులు ప్రయత్నించి చాలా వరకు సక్సెస్ అయినాయి. చాలా వరకు కాదు, 100% సక్సెస్ అయినాయి. అందుకు కారణము షేక్ హసీనా ఒక గొప్ప దేశభక్తురాలు. అందుకే ఆమె బంగ్లాదేశ్లో బయట శక్తులు ప్రవేశించుకుంటా అడ్డుకున్నారు. తన దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి శత విధాలా ప్రయత్నించినారు. ఇదే బయటి శక్తులకు కోపాన్ని తెప్పించినాయి. అందుకే స్టూడెంట్ ఉద్యమం పేరిట ఒక ఉద్యమాన్ని లేవదీసి బంగ్లాదేశ్లో అశాంతిని ప్రేరేపించే పరిస్థితులను ఏర్పరిచి ఏకంగా షేక్ హసీనా చేత రాజీనామా చేయించి షేక్ హసీనాను బంగ్లాదేశ్ వదిలి పారిపోయేలా ఈ బయటి శక్తులు ప్లాన్ వేసి అందులో విజయం సాధించాయి. చూడండి, సరిగ్గా ఇలాంటి పరిస్థితులే రైతు ఉద్యమం సమయంలో భారత్లో కూడా ప్రయత్నాలు జరిగినాయి. రైతు ఉద్యమాన్ని ఒక బూచిగా ఒక సాకుగా చూపించి దేశంలో అల్లర్లు సృష్టించడానికి విదేశీ శక్తులు పెద్ద ఎత్తున కుట్రలు పన్నాయి. అందుకు కావాల్సిన నిధులు, మీడియా సపోర్టు, మేధావులను ఈ విదేశీ శక్తులు సమకూర్చుకున్నాయి కూడా. అయితే ఈ విషయాన్ని గ్రహించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అప్పటి రైతు చట్టాలను వెనక్కి తీసుకొని దేశంలో అల్లర్లు జరగకుండా నిరోధించగలిగినారు. అది అప్పట్లో రైతు చట్టాలని చెప్పేసి ఒక చట్టాలు తీసుకొచ్చారనమాట కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. తర్వాత ఏంటంటే ఆ విషయంలో కొంతవరకు వెనకడుగు కూడా వేశారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు. కానీ దానికి కారణం ఏంటంటే ఇది కారణం. ప్రధాని నరేంద్ర మోడీ తెలివిగా ఆలోచించి దేశాన్ని వల్లకాడు కాకుండా ఆపగలిగినారు. దేశాన్ని, దేశ ప్రజలను అయితే రక్షించగలిగినారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ దేశం అయితే ఖచ్చితంగా రుణపడి ఉంది. ఇప్పటికీ కూడా భారత పొయ్యి మీద ఉన్న పెన మాదిరిగానే ఉండాలి. ఎప్పుడు భారతదేశంలో ఎటువంటి అల్లర్లు చెలరేగుతాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే ఇటువంటి విదేశీ శక్తుల ఆగడాలను అడ్డుకోగలమంటూ కంగనా రనౌత్ గారు స్పష్టంగా ఈ కీలకమైన వ్యాఖ్యలు చేసినారు. మేము అందించే ప్రతి న్యూస్ కూడా ఒక సందేశాన్ని ఇచ్చేదే, అంటే ఒక వార్తను తెలియజేసేదే కాదు, దాంతోపాటు ప్రజలను మేలుకొల్పేందుకు ఒక సందేశాన్ని ఇచ్చినట్టే అన్నమాట. కాబట్టి దయచేసి మేము చెప్పే న్యూస్ను ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మీ వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా కూడా అది చాలా సంతోషం అనమాట. అది మాటల్లో వర్ణించలేం. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అయితే మన వాళ్ళు జాతీయవాదులు ఉంటారో, అసలు తెలుగు రాష్ట్రాలు కాదు, తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఎంతమంది ప్రపంచంలో ఉంటారో ప్రతి ఒక్కరు కూడా జాతీయవాదులందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని. మేము అందించే న్యూస్ ఇప్పుడు 10 మందికి చేరింది అంటే మాకు అంత తృప్తి ఉండదు. అదే వేలాది మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి చేరితే ఎంత సంతోషంగా ఉంటుంది అంటే ఒక చెప్పలేని ఒక ఆనందం అనమాట, ఒక ఫీలింగ్. అవును, ఇంతమందిలో మనం మార్పు తీసుకొచ్చేదానికి మనం ఇంతగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అది తెలియని ఒక అనుభూతి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.